వెల్కమ్ టు కానస్టర్ మ్యాథ్స్ క్లాస్. ఈ వీడియోలో ఎస్జిడి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా 6th క్లాస్ సంబంధించినటువంటి ఒక 20 బిట్స్ అప్లికేషన్ మోడల్లో చేయడం జరిగిందండి. అదేవిధంగా 7th క్లాస్వి 8th క్లాస్వి కూడా బిట్స్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది. ఈ బిట్స్ మీకు 20 బిట్స్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. 100% మీకు యూస్ఫుల్ అవుతాయని నేను చెప్పగలను. ఎందుకంటే ఇవన్నీ కూడా అప్లికేషన్ మోడల్లో తయారు చేయడం జరిగిందండి. అలాగే మీకు ఈ మధ్య ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా కూడా మీకు అప్లికేషన్ మోడల్లో అడుగుతున్నాడు. అదేవిధంగా లెంతీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అంటే ఎస్ఎస్ను రీజను ఆ టైప్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇవి కూడా అదేవిధంగా తయారు చేయడం జరిగింది. మీకు ఇది మాక్ టెస్ట్గా కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ 20 బిట్స్కి మీకు ఎన్ని ఆన్సర్ చేయగలరో కామెంట్ చేయండి. అదేవిధంగా మరింత మందికి యూస్ఫుల్ అయ్యే విధంగా దీన్ని షేర్ చేయండి. ముందుగా 10 lakhs = డాష్ బిలియన్స్ అన్నాడు. అంటే 10 లక్షలు ఎన్ని బిలియన్లకి సమానము అంటున్నాడు. ఇక్కడ లక్షలు అనేవి ఇండియన్ సిస్టంలో ఉంది, హిందూ ఆర్మిక్ సిస్టంలో ఉంది. బిలియన్స్ అనేవి ఇంటర్నేషనల్ సిస్టంలో ఉన్నాయి. ఈ రెండింటికి లింకప్ తెలియాలంటే మనకి ఆ రెండింటి మధ్య రిలేషన్ తెలియాలి. 10 lakhs అంటే 1 million అని తెలుసు మనకి. 10 lakhs అనేది ఇంటర్నేషనల్ సిస్టంలో 1 millionకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి 1 million = డాష్ బిలియన్స్. 1 million = డాష్ బిలియన్స్. అయితే ఇక్కడ మిలియన్కి బిలియన్కి రిలేషన్ తెలియాలి. మిలియన్కి బిలియన్కి రిలేషన్ ఏంటి? 1000 millions = 1 billion. 1000 millions = 1 billion. అయితే అడిగింది ఏంటంటే 1 million = డాష్ బిలియన్స్ అంటాడు. 1000 millions 1 billion కాబట్టి 1 million = 1/1000 billions. 1/1000 billions. మనకు తెలుసు 1/1000 మనం అంటే ఇక్కడ ఆన్సర్ 1/1000 లేదు, డెసిమల్ నంబర్స్లో ఉన్నాయి. కాబట్టి 1/1000 మనం 0.001గా రాస్తాం. ఎందుకంటే డినామినేటర్లో 3 zeros ఉన్నప్పుడు మనం డెసిమల్ పాయింట్ తర్వాత 3 digits ఉండేలా రాస్తాం. ఇక్కడ 1 ఉంది, మిగతా 2 digitsలో 0 పెట్టుకుంటాం. కాబట్టి 1 million = 0.001 billions అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 is the right answer. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. రాజు మేడ్ ఏ maximum of 24 4-digit number using 0,3,5 digits without replacement. Gopi made a maximum of 18 4-digit numbers. Who did wrong? 7305 అనే అంకెలను ఉపయోగించి రాజు 4 అంకెల సంఖ్యలు గరిష్టంగా 24 తయారు చేయగలన్నాడు. గోపి గరిష్టంగా 18 సంఖ్యలు మాత్రమే తయారు చేయగలను అని చెప్పాడు. అయితే ఎవరు తప్పు చేశారు అంటున్నాడు. ముందుగా మనకి 7, 0, 3, 5 ఈ 4 digitsని యూజ్ చేసి 4 digits నెంబర్ ఎన్ని రాయాలో మనం చూసుకోవాలి. అయితే ఇవన్నీ రాయడానికి మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. సింపుల్గా ఇక్కడ 0 లేనప్పుడు, 0 కాకుండా 4 డిఫరెంట్ డిజిట్స్ ఉన్నప్పుడు మనకి ఈ 4 digitsని ఉపయోగించి 4 digit నెంబర్స్ ఎన్ని రాయగలము అంటే ఈజీగా ఇక్కడ 4 digits కాబట్టి 4 × 3 × 2 × 1 4 ఫ్యాక్టోరియల్ అన్నమాట. 4 × 3 × 2 × 1 4 3 12 12 2 24 24 1 24. అంటే యాక్చువల్గా ఇక్కడ 0 కాకుండా వేరే నెంబర్ ఉంటే 24 digits రాస్తాం. అంటే ఒక్కదాంతో 6 నెంబర్స్ రాస్తాం. అంటే 7000తో యూజ్ చేసి 6 digits. అదేవిధంగా వేరే నెంబర్ ఉన్నప్పుడు దాంతో 6 అలా రాస్తాం. అయితే ఇక్కడ ఒక డిజిట్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఒక 6 మైనస్ చేస్తాం. అంటే 6 digits మనకి ఇందులో ఉండవు. అంటే 18 నెంబర్స్ మాత్రమే మనం రాయగలం. దీన్ని 7035ని యూజ్ చేసి 18 4-digit నెంబర్స్ మాత్రమే రాయగలం. కాబట్టి గోపి 18 రాయగలను అన్నాడు, రాజు ఏమో 24 అన్నాడు. కాబట్టి ఎవరు తప్పు చేశారంటే రాజు తప్పు చేశాడు. కాబట్టి ఆప్షన్ 1 is the right answer. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. A student divided 768 by 32 instead of 24 by how much was his answer greater than the correct answer?
ఒక విద్యార్థి 768ని 24తో భాగించడానికి బదులుగా 32తో భాగించాడు. అయితే అతనికి వచ్చిన ఫలితం అసలు ఫలితం కంటే ఎంత ఎక్కువ అంటున్నాడు. ఎంత ఎక్కువ? యాక్చువల్గా 768ని 24తో డివిజన్ చేయాలి యాక్చువల్గా. కానీ 768ని 32తో డివిజన్ చేసింది. అయితే ఎంత ఎక్కువ అంటే ఇది ఎక్కువ వస్తుంది, 24 పార్ట్స్ కాబట్టి ఇది ఎక్కువ ఉంటుంది, 32 పార్ట్స్ కాబట్టి ఇది తక్కువ ఉంటుంది. ఇది ఎంత ఎక్కువ అంటే ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. యాక్చువల్గా 24ని 32ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 768 వస్తుంది. కాబట్టి 24 ఇందులో 32 టైమ్స్ పోతుంది, 32 ఇందులో 24 టైమ్స్ పోతుంది. 32 - 24 అంటే మనకి 8 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రెడిసెసర్ ఆఫ్ జీరో ఇన్ హోల్ నంబర్స్ అంటాడు. వాట్ ఈస్ ద ప్రెడిసెసర్ ఆఫ్ జీరో ఇన్ హోల్ నంబర్స్? పూర్ణాంకాలలో జీరో యొక్క పూర్వ సంఖ్య ఏది? ప్రెడిసెసర్ అంటే పూర్వ సంఖ్య. ఇది ఇక్కడ మనకి హోల్ నంబర్స్ ఏంటో తెలియాలి. హోల్ నంబర్స్ని డబ్ల్యూతో మనం డినోట్ చేస్తాం, డబ్ల్యూతో సూచిస్తాం. హోల్ నంబర్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. అయితే ఇక్కడ జీరోకి పూర్వ సంఖ్య అంటే జీరోకి ముందు సంఖ్య ఏంటి అని అడుగుతున్నాడు. పూర్ణాంకాలలో జీరోకి ముందు ఏంటి అంటాడు. జీరోకి ముందు ఏముంది? ఏం లేదు. కాబట్టి మనకి ఇందులో నో ప్రెడిసెసర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 5th క్వశ్చన్, హౌ మెనీ డయాగ్నల్స్ డ్రా ఇన్ ఆక్టాగాన్ అంటాడు. అష్టభుజిలో ఎన్ని కర్ణాలు గీయగలం? మనకి అష్టభుజి అంటే ఎన్ని భుజాలు ఉంటాయి? అష్టభుజిలో 8 భుజాలు ఉంటాయి. ఇవి తెలియాలి మనకి. పంచభుజి 5 భుజాలు, అలాగే సప్తభుజి అంటే 7 భుజాలు, షడ్భుజి అంటే 6 భుజాలు, సప్తభుజి అంటే 8 భుజాలు. అంటే n వాల్యూ 8 అంటే భుజాలు, నంబర్ ఆఫ్ సైడ్స్ 8. అయితే ఇక్కడ అష్టభుజిని గీసి మనకి ఆ కర్ణాలు డ్రా చేసుకుంటే మనకి అది చాలా ఎక్కువ టైం చేసుకుంటుంది, ఒకసారి తప్పు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, n × n - 3/2. n × n - 3/2. n అంటే ఇక్కడ మనకి 8 అని తెలుసు, అంటే సైడ్స్ ఎన్నో అదే n వాల్యూ. అంటే 8 × 8 నుంచి 3 తీస్తే 5/2. 2 4 4 5 20 అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 6th క్వశ్చన్, మ్యాచ్ని ఇచ్చాడండి. ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్ లెంత్స్. అన్ని భుజాలు వేరువేరు కొలతలు. అన్ని భుజాలు వేరువేరు కొలతలు ఉంటే ఇక్కడ ట్రయాంగిల్స్ నేమ్స్ ఇచ్చాడు. అటువైపు అంటే రైట్ సైడ్ ట్రయాంగిల్స్ నేమ్స్ ఇచ్చాడు, ఇటువైపు ఏమో లెఫ్ట్ సైడ్ ఏమొచ్చి వాటి యొక్క డెఫినేషన్ ఆర్ ప్రాపర్టీ ఇచ్చాడు. ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్ లెంత్ అంటే అన్నీ వేరువేరు కొలతలు కలిగి ఉన్నది. ట్రయాంగిల్ ఏమవుతుంది? అన్ని డిఫరెంట్ కొలతలు ఉంటే మనకి తెలుగులో అయితే విషంబాహు త్రిభుజం అంటాం, అదే ఇంగ్లీష్లో అయితే స్కాలన్ ట్రయాంగిల్ అంటాం. అంటే ఒకటి డి, ఇందులో డి ఉంది. ఇందులో చూసుకోండి మనకి ఒకటి డి ఎక్కడెక్కడ ఉందో చూసుకోండి. ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్లో ఒకటి డి ఉంది. మిగతా రెండు లేవు కాబట్టి మిగతా రెండింటిని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సెకండ్, అబ్ట్యూజ్ యాంగిల్, అధిక కోణం అంటే అది త్రిభుజం అవుతుంది. ఇందులో చూస్తే కనుక అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే రెండో దానికి సి. ఇందులో కూడా 2 సిఏ, ఇందులో కూడా 2 సిఏ. నెక్స్ట్, థర్డ్ చూడండి, రైట్ యాంగిల్ విత్ 2 సైడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్. లంబకోణం కలిగి 2 భుజాలు సమానంగా ఉండాలి. 2 భుజాలు సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం. అంటే లంబకోణం సమద్విబాహు, ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే థర్డ్ దానికి ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. కాబట్టి థర్డ్ ఏ ఇందులో ఉంది, థర్డ్ అందులో బి ఉంది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్, ఇది రాంగ్. అంటే మనకి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 7th క్వశ్చన్, ఏ మిల్క్ డైరీ హ్యాస్ ఏ ట్యాంక్ కంటైనింగ్ 750 liters.
హౌ మెనీ ప్యాకెట్స్ ఆఫ్ 250 milliliters కెన్ ఈచ్ బి ఫిల్డ్ విత్ మిల్క్ అంటున్నాడు. అంటే ఒక పాల డైరీలో 750 లీటర్ల పాలు కలిగిన ఒక ట్యాంక్ ఉందండి. ఈ పాలతో ఎన్ని 250 మిల్లీలీటర్ల పాల ప్యాకెట్లను నింపవచ్చు అంటున్నాడు. అంటే 750 లీటర్లని 250 చొప్పున పార్ట్స్గా భాగాలుగా ప్యాకెట్లుగా చేసేయాలన్నమాట. అంటే డివిజన్ చేయాలి ఇక్కడ. అంటే 750 లీటర్లను ఇక్కడ మిల్లీలీటర్లో ప్యాకెట్లు చేయాలి కాబట్టి దీన్ని కూడా మిల్లీలీటర్ చేసుకుంటాం. అంటే ఒక లీటర్కి మిల్లీలీటర్లు ఎన్నో తెలియాలి మనకి. ఒక లీటర్కి మిల్లీలీటర్లు ఎన్ని 1000. కాబట్టి 750 into 1000 బై మనకి ఎన్ని మిల్లీలీటర్ల ప్యాకెట్ చేయాలి 250. కాబట్టి బై 250 చేస్తాం. ఈ 250 0 0 క్యాన్సిల్ 25 3 is 75 3 into 1000 3000. అంటే 3000 ప్యాకెట్స్ మనకి వస్తాయి. నెక్స్ట్ 8th క్వశ్చన్. A stationery shop sells packs of markers, each pack containing 12 markers. If P represents the number of packs, which of the following expression represents the total number of markers అంటారు. ఒక వస్తు విక్రయ దుకాణంలో మార్కర్ల ప్యాకెట్లు అమ్ముతున్నారండి. మార్కర్ ప్యాకెట్లు ప్రతి ప్యాకెట్లో 12 మార్కర్లు ఉన్నాయి. ప్యాకెట్ల సంఖ్యను P సూచిస్తే క్రింది వాటిలో ఏది మొత్తం మార్కర్ల సంఖ్యను సూచిస్తుంది అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ ముందు ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయండి? ఇక్కడ P ప్యాకెట్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని ఉన్నాయండి? 12 ఉన్నాయి. కాబట్టి మనకి టోటల్ మార్కర్స్ రావాలి అంటే ప్యాకెట్ల సంఖ్య ఇంటూ అందులో ఉన్న మార్కర్ల సంఖ్య. అంటే P into 12 లేదా 12 into P. 12 into P. 12 into P అంటే 12P. ఆప్షన్ 3 is the right answer. Next 9th question. If a clock's hour hand starts at 2 and makes 3/4 of revolution anti-clockwise, where will the hour hand stop? ఒక గడియారం యొక్క గంటల ముందు 2 వద్ద ప్రారంభమై అపసవ్య దిశలో 3/4 భ్రమణం చేసిన గంటల ముందు ఎక్కడ ఆగుతుంది అంటే ఇక్కడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. అంటే మనం క్లాక్ తీసుకుంటే కనుక మనం గడియారంలో ముందు తిరిగే డైరెక్షన్ని క్లాక్ వైజ్ అంటారు. దానికి రివర్స్లో తిరిగితే దాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటారు. 12 3 అదేవిధంగా 6 9. ఈ క్లాక్ వైజ్ అంటే ఎలా తిరుగుతుంది? ఈ డైరెక్షన్లో ఎలా తిరుగుతుంది? యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షన్లో తిరుగుతుంది. అంటే ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అన్నాడు కాబట్టి మనం ఈ డైరెక్షన్లో చూడాలి. అయితే ఎన్ని రెవల్యూషన్స్ ఎన్ని భ్రమణాలు చేస్తుంది? 3/4. 3/4 అంటే ఏంటి? టోటల్ పార్ట్లో 3 వంతులు. కాబట్టి ఇక్కడ 2 దగ్గర ఉంది. దగ్గర నుంచి స్టార్ట్ అయింది. 2 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి 3 వంతులు తిరగాలి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 వంతులు తిరగాలి. తిరిగితే ఎక్కడ అవుతుంది అంటే టోటల్గా దీన్ని 4 పార్ట్స్ చేస్తే 12ని 4 పార్ట్స్ చేస్తే ఏమవుతుంది? 3 3 3 3 చెప్పిన అవుతుంది. అంటే 3 3 9 రెవల్యూషన్స్ అంటే 9 గంటలు వెనక్కి తిరిగింది అనమాట. అంటే 1 2 3 4 5 6 7 8 9 అంటే ఇక్కడ ఎక్కడికి వచ్చి ఆగింది? మనకి 5 దగ్గరికి వచ్చి ఆగింది. అంటే 3/4 యాంటీ క్లాక్ వైజ్లో రెవల్యూషన్ 3/4 పార్ట్స్ రెవల్యూషన్ యాంటీ క్లాక్ వైజ్లో చేసింది కాబట్టి 2 నుంచి ఇలా వెనక్కి తిరిగి 5 వరకు వచ్చింది. మనకి 5 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. Mia bought 7.5 meters of cloth from a shop. She used 2 meters and 5 centimeters of this cloth to make a shirt. How many meters of cloth is left with her? రమ్య ఓ షాపులో 7.5 మీటర్ల వస్త్రాన్ని కొన్నది. ఆమె అందులో నుంచి 2 మీటర్ల 5 సెంటీమీటర్ల వస్త్రాన్ని ఉపయోగించింది. అయినా ఆమె వద్ద ఎన్ని మీటర్ల వస్త్రం మిగిలి ఉంది అంటాడు. అంటే ఇక్కడ టోటల్గా ఆమె షాప్లో తీసుకున్న క్లాత్ ఎంతంటే
7.5 మీటర్స్. అందులోంచి షర్ట్గా ఉపయోగించింది ఎంత క్లాత్ అంటే 2 మీటర్స్ 5 సెంటీమీటర్స్. ఈ 2 మీటర్స్ 5 సెంటీమీటర్స్ని చాలామంది పవర్లూమ్లో 2.5గా రాసేస్తారండి. ఇది తప్పు జరుగుతుంది. ఇక్కడ యాక్చువల్గా 2 మీటర్స్ 5 సెంటీమీటర్స్ అంటే దాన్ని ఎలా రాస్తామంటే 2.05 అని రాయాలి. ఎందుకంటే మీటర్కి 100 సెంటీమీటర్స్ కాబట్టి 5 సెంటీమీటర్స్ అంటే 0.05 మీటర్స్ అవుతుంది. కాబట్టి 7.5 మైనస్ 2.05, ఇక్కడ 5 పక్కనే 0 వేసుకోవచ్చు మనం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే బాగా తెచ్చుకుంటాం. 10 నుంచి 5 తీస్తే 5, 4 ఉంటుంది, 4, 7 నుంచి 2 తీస్తే 5, 5.45 మీటర్స్. మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. In January, the highest temperature recorded in a town was 18 degrees centigrade. The lowest temperature was 22 degrees centigrade, lower than the highest temperature. What was the lowest temperature in January? అంటున్నాడు. జనవరిలో ఒక పట్టణంలో అత్యధిక ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది. అదే అత్యధిక ఉష్ణోగ్రత కంటే 22 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఉంది. అయితే జనవరిలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఎంత అన్నాడు. ముందు మనకి హైయెస్ట్ టెంపరేచర్ ఎంత 18 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఆ మంత్లో. దానికన్నా తక్కువ ఉష్ణోగ్రత లోయెస్ట్ టెంపరేచర్ ఎంత తక్కువ, దీనికన్నా ఎంత తక్కువ అన్నాడు 22 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్ తక్కువ ఉంది అన్నాడు. తక్కువ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి, మైనస్ చేయాలి. 18 డిగ్రీ సెంటీగ్రేడ్స్ మైనస్ 22 డిగ్రీ సెంటీగ్రేడ్స్. 18 నుంచి 22 మైనస్ చేస్తే మనకి -4 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్ అవుతుంది. -4 degrees centigrade is the right answer. The option 2 is the right. Next, 12th question. Ram, Abdul and Stephen brought 3 identical pizzas. Ram ate 4/3 of the pizza. Abdul ate 2/3 of the pizza, and Stephen ate 14/15 of the pizza. Based on the amount each person ate, with which of the following statement is correct అంటున్నాడు. అంటే రాము, అబ్దుల్, స్టెఫెన్ ముగ్గురు ఒకే విధమైన 3 పిజ్జాలను కొన్నారు. రాము 4/5, అదే అబ్దుల్ ఏమో 2/3, స్టెఫెన్ ఏమో 14/15 వంతు పిజ్జా తినేశారు. వీరు తిన్న పరిమాణాన్ని బట్టి ఏది సరైంది అని అంటున్నాడు. అయితే ఇక్కడ మనకి ఎవరు ఎక్కువ తిన్నారు ఎవరు తక్కువ తిన్నారు అనేది ముందు మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ రామ్, అలాగే అబ్దుల్, అలాగే స్టీఫెన్ ముగ్గురు ఉన్నారు. రామ్ తిన్నది 4/5, అబ్దుల్ తిన్నది 2/3, స్టీఫెన్ తిన్నది 14/15. వీటన్నింటినీ కూడా మనం లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలి. వీటన్నింటినీ లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకుంటే కనుక ఇక్కడ డెనామినేటర్స్ ఈక్వల్ చేసుకోవాలి. డెనామినేటర్స్లో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 15 ఉంది. ఈ 5, 3, 15 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 5ని 3ని కూడా 15గా మనం కన్వర్ట్ చేసేసుకుంటాం. 5 15 అవ్వాలంటే 3తో మల్టిప్లై చేయాలి. 3తో రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 3 4 = 12/3 5 = 15. అదేవిధంగా 3 15 అవ్వాలంటే దీన్ని 5తో మల్టిప్లై చేయాలి రెండింటిని. 5 2 = 10/5 3 = 15. ఇది ఇలాగా వదిలేస్తాం 14/15. ఇప్పుడు చూడండి ఇవి లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఎవరు ఎక్కువ తిన్నారు? ఈ మూడింట్లో స్టెఫెన్ ఎక్కువ తిన్నాడు, మిగతా ఇద్దరు కూడా తక్కువ తిన్నారు. రాము, అబ్దుల్ కూడా తక్కువ తిన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్కి వచ్చేసరికి రామ్ ఏట్ మోర్ పిజ్జా దెన్ స్టీఫెన్ అబ్దుల్ అంటున్నాడు. రామ్ ఎక్కువ తిన్నాడు అంటున్నాడు. రామ్ కాదు కదా ఎక్కువ తిన్నది, ఎవరు? స్టీఫెన్. కాబట్టి రామ్ అబ్దుల్ ఏట్ మోర్ పిజ్జా అంటున్నాడు. అబ్దుల్ కూడా కాదు, స్టీఫెన్ ఏట్ మోర్ పిజ్జా దెన్ రామ్ అండ్ అబ్దుల్. ఇది రైట్ ఆన్సర్. ఆల్ 3 ఆర్ ఇండివిజువల్స్ ఆర్ సేమ్ అంటున్నాడు. ముగ్గురు ఈక్వల్గా తిన్నారు అన్నాడు. కాబట్టి అది కూడా రాంగ్. మనకి ఆప్షన్ కే ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఇఫ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ LCM ఆఫ్ 2 numbers P and Q is equal to their
ప్రోడక్ట్ P ఇంటూ Q విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ అంటాడు. అంటే P మరియు Q అనే రెండు సంఖ్యల యొక్క కనిష్ట సామాన్య యూనియన్ కసాగు అనేది వాటి లబ్ధం PQలకు సమానమైన క్రింది వాటిలో ఏది తప్పకుండా నిజమవుతుంది అంటాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడండి. అయితే ఇక్కడ ఆప్షన్స్ బట్టి మనం దీని యొక్క ఆన్సర్ ఏంటి అనేది చూద్దాం. P అండ్ Q ఆర్ బోత్ ఈవెన్ నెంబర్స్. PQ రెండు కూడా సరి సంఖ్యలు అయితే వాటి ప్రోడక్టే మనకి LCM అవుతుంది అంటాడు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2,4 తీసుకున్నాం అనుకోండి, రెండు ఈవెన్ నెంబర్స్, వీటి ప్రోడక్ట్ మనకి వీటి LCM యాక్చువల్గా LCM ఎంత 4. అది ఏమంటాడంటే వీటి ప్రోడక్ట్ ఇప్పుడు కూడా వీడి ప్రోడక్టే LCM అవుతుంది అంటాడు. కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ అదేవిధంగా PQR బోత్ ఆడ్ నెంబర్స్ అంటున్నాడు. PQ రెండు కూడా బేస్ సంఖ్యలు అంటున్నాడు. బేస్ సంఖ్యలు అంటే మనకి 3, 15 తీసుకున్నాం అనుకోండి, ఆడ్ నెంబర్స్. 3, 15కి LCM ఏమవుతుంది? 15 LCM అవుతుంది. కానీ ఏమంటున్నాడు 3 into 15 ఇప్పుడు కూడా రెండింటిని ప్రోడక్ట్ చేస్తేనే LCM అవుతుంది అంటున్నాడు. కాబట్టి ఇది కూడా రాంగే. నెక్స్ట్ P అండ్ Q ఆర్ బోత్ ప్రైమ్స్. PQ రెండు కూడా ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు అంటే తెలుసుకుంది 2, 3, 5, 7, 11, 13. అంటే ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉంటే వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. ద నంబర్ ఇట్ సెల్ఫ్, ద నంబర్ అదే ద నంబర్ ఇట్ సెల్ఫ్. అయితే ఇక్కడ మనం రెండు ప్రధాన సంఖ్యలు తీసుకున్నాం. యాక్చువల్గా 2, 3 తీసుకున్నారనుకోండి, 2 into 3 is 6 మనకి LCM అవుతుంది. అయితే ఇక్కడ రెండు ఒకేలాంటి ప్రధాన సంఖ్యలు తీసుకున్నారనుకోండి, సపోజ్ 2, 2, అప్పుడు LCM ఏమవుతుంది? 2 అవుతుంది. అంతే తప్ప ప్రొడక్ట్ అవుతుంది కదా. అంటే ఇక్కడ ఎక్కడ మనకు కండిషన్ ఉండదు రెండు వేరువేరుగా ఉండాలి అనేవి అనలేదు. కాబట్టి అలా చూసుకున్న మనకి 3 కూడా మనకి రైట్ అవ్వడానికి చాయిస్ లేదు. నెక్స్ట్ ఫోర్త్ది P అండ్ Q ఆర్ కో ప్రైమ్స్. P అండ్ Q ఆర్ కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటే తెలియాలి ఇక్కడ మనకి. కో ప్రైమ్స్ అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు. అంటే ఏవైనా రెండు సంఖ్యలకు ఒకటే ఉమ్మడి కారణాంకం అయితే, అంటే ఉమ్మడి కారణాంకం అంటే కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ మనకి ఖచ్చితంగా కోప్రైమ్స్ అంటే ఖచ్చితంగా రెండు వేరువేరు సంఖ్యలు తీసుకోవాలి. ఆ రెండింటికి కూడా కామన్ ఫ్యాక్టర్ ఒకటే అయ్యి ఉండాలి. కాబట్టి అంటే అలాంటి నెంబర్స్ ఏంటి? ఏవైనా తీసుకోవచ్చు. కోప్రైమ్స్ అంటే ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, ప్రైమ్ నెంబర్ అవ్వాలనేమి లేదు. 4, 9. 4కి 9కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. ఎందుకంటే 4కి ఫ్యాక్టర్స్ 1, 2, 4, 9 ఫ్యాక్టర్స్ 1, 3, 9. కామన్ ఫ్యాక్టర్ ఒకటే ఉంది. కాబట్టి 4, 9 కోప్రైమ్స్ అవుతాయి. ఇలాంటి కోప్రైమ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాటికి కామన్ ఫ్యాక్టర్ ఒకటే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే దాని LCM అవుతుంది. కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో 4ది రైట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నేను ఆన్సర్ చేసి పెడతాను లేదా రిప్లై ఇస్తాను. అదేవిధంగా నెక్స్ట్ 14th క్వశ్చన్. 3 bags of apples are in a crate. Each bag has Z apples. If you take 5 apples out of each bag, how many apples are left in the crate? ఒక క్రేట్లో 3 సంచులు యాపిల్ పండ్లు ఉన్నాయి. ప్రతి సంచిలో Z యాపిల్ పండ్లు ఉన్నాయి. 3 సంచులు ఉన్నాయి, అలాగే ప్రతి సంచిలో Z యాపిల్ పండ్లు ఉన్నాయి. మీరు ప్రతి సంచి నుంచి 5 యాపిల్ పండ్లను తీసేసారు. బయటికి తీసుకుంటే క్రేట్లో ఎన్ని యాపిల్ పండ్లు ఉంటాయి అంటారు. అంటే ప్రతి సంచి నుంచి 5 యాపిల్స్ తీసేసారు. సంచులు ఎన్ని ఉన్నాయి? ప్రతి 3 సంచులు ఉన్నాయి. 3 సంచులు ఉన్నాయి. ఒక్కొక్క సంచిలో ఎన్ని యాపిల్ పండ్లు ఉన్నాయి? Z ఉన్నాయి. అందులోంచి ఎన్ని తీసేశారు? 5 తీశారు. ప్రతి దాని నుంచి 5 తీశారు. అంటే Z-5. ప్రతి సంచి నుంచి Z-5 తీశారు. అలాంటి సంచులు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే 3 into Z-5. చూడండి మనకి 3 into Z-5. చూడండి 3Z-5 అనేది పెట్టేయడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. ఇలాంటివి ఖచ్చితంగా బ్రాకెట్ ఉండాలి. బ్రాకెట్ ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 15th question. A building is 30 meters wide, 5000 centimeters tall. Lata creates a scale model of building. Her model is 15 centimeters tall. How wide is her model?
ఒక భవనం 30 మీటర్ల వెడల్పు 5000 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉంది. లత ఈ భవనానికి ఒక నమూనా తయారు చేసింది. ఆమె నమూనా ఎత్తు 15 సెంటీమీటర్లైన నమూనా వెడల్పు ఎంత అంటారు. అంటే ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ని బేస్ చేసుకుని ఈ సమ్ చేయాలండి. యాక్చువల్గా బిల్డింగ్ వెడల్పు ఏమొచ్చి 30 మీటర్లు, హైట్ ఏమొచ్చి 5000 సెంటీమీటర్లు. ఇక్కడ చూడండి, ఇది సెంటీమీటర్లో ఉంది, ఇది మీటర్లో ఉంది. అలాంటప్పుడు దీన్ని కూడా మనం సెంటీమీటర్గా కన్వర్ట్ చేసేద్దాం. అప్పుడు మీటర్కి సెంటీమీటర్ 100 కాబట్టి 30 × 100 అంటే 3000 సెంటీమీటర్స్ అవుతుంది. ఇదే యాక్చువల్ బిల్డింగ్. దీనికి నమూనా అంటే మోడల్ తయారు చేసింది లత. దీని యొక్క హైట్ 50 సెంటీమీటర్స్ అయితే వైడ్ ఎంత అంటే వెడల్పు ఎంత అంటారు. ఇప్పుడు మనం దీన్ని సిమిలర్ ట్రయాంగిల్స్ కంపేర్ చేసుకుంటే 5000 బై 50 ఈజ్ ఈక్వల్ టు 3000 బై ఎక్స్. జస్ట్ ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 5 1s 5 3s క్యాన్సిల్ అవుతుంది. x into 1 x equal to 3 into 3 9 centimeters. Option 1 is the right answer. 16th sum. Boy has some apples and bananas. The ratio of apples to bananas is 2:3. She has 14 apples. How many fruits does Banu have in total? He has 14 apples. How many fruits does Banu have in total? Banu వద్ద కొన్ని యాపిల్ పండ్లు ఉన్నాయి, యాపిల్ పండ్లు మరియు అరటి పండ్లు ఉన్నాయి. యాపిల్ అరటి పండ్ల నిష్పత్తి 2:3. అతని వద్ద 14 యాపిల్స్ ఉన్నాయి. అయితే బాను వద్ద ఉన్న టోటల్ ఫ్రూట్స్ ఎన్ని అంటున్నాడు. అంటే ఇక్కడ యాపిల్స్ అదేవిధంగా బనానాస్ యొక్క రేషియో 2:3 ఇవ్వడం జరిగింది. అలాగే టోటల్ యాపిల్స్ బాను వద్ద ఉన్న టోటల్ యాపిల్స్ 14 అన్నాడు. అంటే ఇక్కడ రేషియోకి 7 టైమ్స్ పెరిగినాయి. కాబట్టి ఇక్కడ కూడా బనానాస్ కూడా 7 టైమ్స్ పెరుగుతాయి. అంటే 3 7s 21. అంటే బనానాస్ 21 ఉన్నట్టు. అయితే ఇక్కడ టోటల్ ఫ్రూట్స్ ఎన్ని అన్నాడు. ఇక్కడ బనానాస్ 21 వచ్చాయి కదా, ఆప్షన్ 21 పెట్టేస్తే రాంగ్ అయిపోతుంది. కాబట్టి టోటల్ కాబట్టి 14 + 21 35 is the right answer. How many possible values can the digits of x take such that the number 10x78x is divisible by 3? 10x78x అనే సంఖ్య 3 చే భాగించబడాలంటే ఎన్ని సాధ్యమైన విలువలు x నందు తీసుకోవచ్చును అంటున్నాడు. తీసుకోవాల్సిన నంబర్ x 10x78x. ఇది 3 తో డివిజిబుల్ అవ్వాలంటే మనకి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలియాలి. 3 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే మనకి ఇందులో ఇచ్చిన సంఖ్యలోనే అంకెల మొత్తం 3 చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య మొత్తం 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 3 యొక్క మల్టిపుల్ అయితే కనుక ఆ సంఖ్య మొత్తం 3 తో డివిజిబుల్ అవుతుంది. ఇందులో సమ్ ఆఫ్ మల్టిపుల్స్ చేస్తే సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తే కనుక 1078 ఈ 4ని యాడ్ చేస్తే కనుక మనకి 16 వస్తుంది. ప్లస్ x యాడ్ చేస్తే 2x వస్తుంది. ఇప్పుడు x ప్లేస్లో ఎంత వేస్తే అది 3 యొక్క మల్టిపుల్ అవుతుందో చెక్ చేసుకుంటాం. అంటే 0 నుంచి 9 వరకు ఇక్కడ మనం x వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అందులో మనకి x వాల్యూ 0 వేసారనుకోండి, ఫస్ట్ 0 తీసుకున్నాం అనుకోండి, 2 0s 0, 16 + 2 0 16 అవుతుంది. 16 అనేది 3 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి 0 అనేది పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ 1 వేసారనుకోండి, x ప్లేస్లో 1 వేసారనుకోండి, 2 1s 2, 16 + 2 18 అవుతుంది. 18 అనేది 3 యొక్క మల్టిపుల్ కాబట్టి 1 అనేది పాసిబుల్ వాల్యూ అవుతుంది. అదేవిధంగా 2 వేసారనుకోండి, 2 2s 4, 16 + 4 20 ఇది పాసిబుల్ అవ్వదు. 3 వేసారనుకోండి, 2 3s 6, 16 + 6 22 అది కూడా పాసిబుల్ కాదు. 4 వేసారనుకోండి, 2 4s 8, 16 + 8 24 అంటే 24 3 యొక్క మల్టిపుల్ కాబట్టి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5 వేస్తే పాసిబుల్ అవ్వదు, 6 వేసినా పాసిబుల్ అవ్వదు, 7 వేస్తే మళ్ళీ మనకి పాసిబుల్ అవుతుంది. 2 7s 14, 16 + 14 30, 33 యొక్క మల్టిపుల్ కాబట్టి పాసిబుల్ అవుతుంది. మళ్ళీ 8 వేసినా పాసిబుల్ అవ్వదు, 9 వేసినా పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఇక్కడ మనకి x కి పాసిబుల్ వాల్యూస్
3 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైమ్స్ డు ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఫార్మ్ an acute angle? ఈ క్రింది సమయాల్లో ఇప్పుడు గడియారములు అల్పకోణాన్ని ఏర్పరుస్తాయి అంటుంది. ఇక్కడ మనకి 5 o'clock, 2 o'clock, 1 o'clock, 4 o'clock ఇచ్చాడు. మనకి అల్పకోణం అంటే ఏంటి, ఎక్యూట్ యాంగిల్ అంటే ఎన్ని డిగ్రీస్ తెలియాలి. ఎక్యూట్ యాంగిల్ అంటే 0 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది, 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటే దాన్ని లంబకోణం అంటారు, దాన్ని రైట్ యాంగిల్ అంటారు ఇంగ్లీష్లో. అదేవిధంగా అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటి, అబ్ట్యూజ్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది, 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుంది. వాటి షేప్ కూడా తెలియాలి మనకి. అంటే యాంగిల్స్ ఎక్యూట్ యాంగిల్ అయితే మనకి ఈ షేప్లో ఉంటుంది, రైట్ యాంగిల్ అయితే ఎగ్జాక్ట్ ఎల్ షేప్లో ఉంటుంది అలాగా. అలాగే అబ్ట్యూజ్ యాంగిల్ అయితే ఈ షేప్లో ఉంటుంది. ఇక్కడ 5 o'clock ఉన్నప్పుడు మనకి ఆ గడియారంలో ముళ్ళు ఏ షేప్లో ఉందో చూసుకుంటాము, తెలిసిపోద్ది. ఇక్కడ 5 o'clock అయినప్పుడు మనకి అబ్ట్యూజ్ యాంగిల్ షేప్లో ఉంటుంది. అదే 2 o'clock అయితే కనుక ఎక్యూట్ యాంగిల్ షేప్లో ఉంటుంది. అంటే 2 o'clock అనేది ఎక్యూట్ యాంగిల్, 5 o'clock అనేది అబ్ట్యూజ్ యాంగిల్. అలాగే 1 o'clock, 1 కూడా మనకి ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. అదేవిధంగా 4 o'clock అనేది కూడా మనకి అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. 3 o'clock అయితే రైట్ యాంగిల్ అవుతుంది. 3 o'clock అయితే రైట్ యాంగిల్ అవుతుంది. 3 తర్వాత 4 o'clock, 5 o'clock అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. మళ్ళీ 6 o'clock అయితే స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. ఈ విధంగా మనకి ఆ షేపులు తెలిస్తే కనుక ఈజీగా మనం వీటిని గుర్తించవచ్చు. కాబట్టి బీసీ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే బీసీ ఎక్యూట్ యాంగిల్స్ కాబట్టి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. Kavya takes X minutes to solve puzzle. Ravi takes 120 seconds longer than Kavya to solve the same puzzle. Which of the following expression represents the number of minutes it takes Ravi to solve the puzzle? కావ్య ఒక పజిల్ పరిష్కరించడానికి x నిమిషాల సమయం పట్టింది. అదే పజిల్ పరిష్కరించడానికి రవికి కావ్య కంటే 120 సెకండ్లు ఎక్కువ సమయం పట్టింది. అయితే రవికి ఎన్ని నిమిషాల సమయం ఎక్కువ పట్టింది కావ్య కంటే అని అడుగుతున్నాడు అన్నమాట. ఇక్కడ మనకి కావ్యకి ఎన్ని సెకండ్స్ పట్టింది, ఎన్ని నిమిషాలు పట్టింది, x నిమిషాలు పట్టింది ఆ పజిల్ సాల్వ్ చేయడానికి. కావ్య కన్నా రవికి 120 సెకండ్లు ఎక్కువ పట్టింది. కావ్యకి x మినిట్స్ పట్టింది, నిమిషాలు పట్టింది. రవికి కావ్య కన్నా 120 సెకండ్లు ఎక్కువ పట్టింది అన్నాడు. ఇక్కడ కావ్యకేమో నిమిషాల్లో ఇచ్చాడు, రవికి కంపారిజన్ చేస్తూ సెకండ్లో ఇచ్చాడు. మనం ఇప్పుడు సెకండ్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేసేసుకోవాలి. అంటే 120 సెకండ్స్ అంటే మనకు తెలుసు నిమిషానికి 60 సెకండ్లు, కాబట్టి 120 సెకండ్స్ అంటే 2 మినిట్స్ అవుతుంది. కాబట్టి 2 మినిట్స్ ఎక్కువ పట్టింది, ఎక్కువ కాబట్టి ప్లస్ అవుతుంది అనమాట. x ప్లస్ 2 మినిట్స్ అవుతుంది. x ప్లస్ 120 వేస్తే కనుక రాంగ్ అవుతుంది, మీరు జాగ్రత్త చూసుకోవాలి కంగారులో. x ప్లస్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. Bob wants to cover the floor of room 3 meters wide and 4 meters long by square tiles. If each square tile is of side 50 centimeters, then find the number of tiles required to cover the floor of the room. బాబు 3 మీటర్ల వెడల్పు 4 మీటర్ల పొడవు కలిగినటువంటి ఒక గది నేలను చతురస్రాకార టైల్స్తో పేర్చాలనుకున్నాడు. ప్రతి చదరపు టైలు 50 సెంటీమీటర్ల సైజులో ఉన్నట్లయితే గది నేలపై అమర్చడానికి ఎన్ని టైల్స్ అవసరమవుతాయి అంటున్నాడు. అంటే గది 4 మీటర్ల పొడవు 3 మీటర్ల వెడల్పు ఆకారంలో ఉంది, అంటే మనకి దీర్ఘ చతురస్రాకార షేప్లో ఉన్నట్టు, రెక్టాంగిల్ షేప్లో ఉన్నట్టు. అందులో స్క్వేర్ టైల్స్ అందులో పేర్చాలి, అమర్చాలి. దాని యొక్క సైడ్ ఇచ్చాడు, అలాగే వీటి యొక్క లెంత్ వైడ్ బ్రెడ్త్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇవి మీటర్స్లో అనేది సెంటీమీటర్స్లో ఉన్నాయి. మనకి అన్నీ కూడా ఒక యూనిట్స్గా కన్వర్ట్ చేసేసుకుందాం. అంటే మీటర్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకుందాం. మీటర్కి సెంటీమీటర్లు తెలుసు మనకి, మీటర్కి 100 సెంటీమీటర్స్. కాబట్టి దీని యొక్క లెంత్ 4 మీటర్స్ అంటే 400 సెంటీమీటర్స్ అవుతుంది. వైడ్ అంటే బ్రెడ్త్ 3 మీటర్స్ కాబట్టి 300 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆన్సర్ ఎలా వస్తుందంటే ఈ టోటల్ ఏరియాని, అంటే రెక్టాంగిల్ యొక్క ఏరియాని స్క్వేర్ యొక్క ఎన్ని స్క్వేర్లు పడతాయి అందులో అంటే డివిజన్ చేయాలన్నమాట, డివైడ్ చేయాలి. స్క్వేర్ యొక్క ఏరియాతో డివైడ్ చేయాలి. మనకి ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని తెలుసు. అలాగే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్, అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ బై సైడ్ ఇంటూ సైడ్ చేస్తాం. లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఇక్కడ మనకి 400 ఇంటూ 300 అవుతుంది. అలాగే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్ అంటే 50 ఇంటూ 50 అవుతుంది. 0
0 క్యాన్సిల్ అవుతుంది, 5 8 జా 40, 0 0 క్యాన్సిల్ అవుతుంది, 5 6 జా 8 6 జా 48, 48 ఇస్ ద రైట్ ఆన్సర్. అలా కాకుండా మనకి కన్వర్ట్ చేయకపోతే కనుక 3 into 4/50 into 50 చేస్తే కనుక సెకండ్ ఆప్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు సెకండ్ ఆప్షన్ పెట్టడానికి చాయిస్ ఉంటుంది అన్నమాట. ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ మోడల్ ఈ టైప్లో కనుక ప్రాక్టీస్ చేస్తే మీరు రేపు రాయబోయే ఎగ్జామ్లోని మంచి మార్కులు వస్తాయి. ఈ మ్యాథ్స్లో ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో వారికి ఖచ్చితంగా పోస్ట్ అనేది గ్యారంటీగా వస్తుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు ఈ మన ఛానల్ని ఫాలో అవుతూ రేపు నెక్స్ట్ 7th క్లాస్ 8th క్లాస్ అలాగే మరిన్ని వీడియోస్ బిట్స్ రూపంలో అప్లికేషన్ టైప్లో తయారు చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలి మ్యాథ్స్లో, అదేవిధంగా ఎస్జిటిలో పోస్ట్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.